హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కినేని బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి వైట్ సాస్ పాస్తా. ఫస్ట్లీ ఇంగ్రీడియంట్స్ చూద్దాం. గార్లిక్, ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్, మిల్క్ కొద్దిగా, బటర్, చీజ్, కార్న్ఫ్లోర్ అండ్ చిల్లీ ఫ్లేక్స్. ప్రెజెంట్ ఇవి ఉన్నాయి కాబట్టి ఓన్లీ వీటితో చేసుకుంటున్నాము. కావాలి అంటే కార్న్, మష్రూమ్స్ అలా చాలా వేసుకోవచ్చు. ఫస్ట్ పాస్తాని బాయిల్ చేసేసుకున్నాము. దానికోసం కొద్దిగా వాటర్, దాంట్లో సాల్ట్ అండ్ 2 to 3 డ్రాప్స్ ఆయిల్ తీసుకుందాం. కావాల్సినన్ని పాస్తా బాయిల్ చేసేసుకుందాం. ఒక 10 minutes పట్టిద్ది. కొంచెం సాఫ్టెన్ అయ్యేదాకా బాయిల్ చేసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు ఇంకో బర్నర్ మీద కొంచెం నాన్ స్టిక్ లాంటి కడాయి తీసుకోవాలి. దాంట్లో ఫస్ట్ బటర్ వేసుకొని మనం సెలెక్ట్ చేసుకున్న వెజ్జీస్ అన్నీ వేసుకొని కాస్త సాట్ చేసుకోవాలి. నాకు కాస్త గార్లిక్ ఇష్టం కాబట్టి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ గార్లిక్ తీసుకున్నాను. అంత ఇష్టం లేకపోతే కనుక గార్లిక్ పౌడర్ దొరికిద్ది, అది వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. చాలామంది వెజిటేబుల్స్లో అలా డిఫరెంట్ కర్రీస్ చేస్తాము అంటే కనుక తినరు కదా. అలాంటి వాళ్ళకి ఆర్ కిడ్స్కి బేసిక్గా ఇలా చేసి పెడితే అన్ని వెజ్జీస్ అనేది తింటారు. కొంచెం సాటీ అయినాక సాల్ట్ అండ్ పెప్పర్ కూడా వేసుకోండి దీంట్లో. నేను ఆ క్లిప్పింగ్ మిస్ చేశాను అనుకుంటా. ఫస్ట్ డే అయితే వేయకండి. వెజ్జీస్ వేసిన వెంటనే సాఫ్ట్గా అయిపోతాయి, క్రిస్పీగా అనేవి ఉండవు. వెజ్జీస్ సాఫ్ట్ అయిపోయి మళ్ళీ తినబుద్ధి కాదు. పాస్తా బాయిల్ అయిపోతుంది. ఒకసారి ఒక పీస్ తీసుకొని సాఫ్ట్గా అయిందా లేదా అనేది చూడాలి. కొద్దిగా హార్డ్ ఉంది. 2 minutes నుంచి తీస్తే సరిపోయిద్ది. ఒకసారి ఇక్కడ వెజ్జీస్ ఎలా కుక్ అయినాయి అనేది చూద్దాము. పాస్తా బాయిల్ అయిందా అనేది చెక్ చేసుకోవడానికి ఒక పాస్తా తీసుకొని నైఫ్తో జస్ట్ ఇలా కొంచెం కట్ చేస్తే సపరేట్ అయిందా లేదా, అలా సాఫ్ట్గా అయిందా అనేది మనకి తెలిసిపోతుంది. అలా అయితే చాలిక. నేనైతే కాసేపు అయ్యాక వేద్దాము సాల్ట్ అండ్ పెప్పర్ అని చెప్పి మర్చిపోయి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ పాస్తా బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసాము, మళ్ళీ ఇక్కడ వెజ్జీస్లో యాడ్ చేస్తున్నాము. సో టేస్ట్ బట్టి వేసుకోండి సాల్ట్ అండ్ పెప్పర్. వెజ్జీస్ కుక్ అయిపోయినాక 1 tablespoon ఆఫ్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా వెజిటేబుల్స్లో కార్న్ఫ్లోర్ వేసుకుంటే కనుక నెక్స్ట్ లిక్విడ్ వేసిన వెంటనే గడ్డలు కట్టకుండా ఉంటుంది. ఒకేసారి లిక్విడ్తో పాటు వేస్తే కనుక ఉండలు చుట్టేసి గడ్డలుగా అయిపోతుంది, బాగోదు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటా మిక్స్ చేసుకుంటా ఉండాలి. అమౌంట్ ఆఫ్ మిల్క్ అనేది మన టేస్ట్ బట్టి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే కొంచెం వేసుకొని తర్వాత పాస్తా యాడ్ చేసుకున్నాక ఇంకా మనకు సాసీగా ఉండాలి అంటే కనుక వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేక మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ మనకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నాకు ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు బాయిల్ అయిన పాస్తాని కొద్ది దీంట్లో తీసుకొని యాడ్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసేసుకోవాలి పాస్తాని సాస్లో వేసి, సో దాట్ ఆ మంచిగా పాస్తాలోకి అది సింక్ అయ్యేటట్టు ఉంచుకుంటే బాగుంటుంది. పాస్తా సాస్లో కుక్ అయిపోయినాక పెప్పర్ వేసుకోండి. కొద్దిగా పెప్పర్ వేసుకొని కాస్త మిక్స్ చేసేసుకున్నాక చీజ్ వేసుకోండి. చెడా చీజ్ అలా వేసుకొని మూత పెట్టేసుకొని కాసేపు ఉంచితే మంచిగా చీజ్ మెల్ట్ అయ్యి బాగుంటుంది. ఇప్పుడు చూడండి, చీజ్ మంచిగా మెల్ట్ అయిపోయి కన్సిస్టెన్సీ నాకు నచ్చినట్టు చాలా బాగుంది. చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోండి. ముందైనా యాడ్ చేసుకోవచ్చు ఆర్ సర్వింగ్ టైంలో అయినా యాడ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం ఎక్కువ ఇష్టం కాబట్టి చిల్లీ ఫ్లేక్స్ ఎక్కువ యాడ్ చేశాను, అంత వేయక్కర్లేదు. అంతే అండి ఈ వీడియోకి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.